ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ దినము నాడు దేవుడి వాక్యం చూసుకుందాం. నిన్నటి దినము నాడు దేవుడు సెలవిచ్చాడు, ధనమును ఎలా సంపాదించుకోవాలి, ధనము సంపాదించుటకు ఆయన సామర్థ్యం బలం మనకు అవసరమై ఉంటుందని. మరి ఈ దినం చూసుకుందాం, పేదరికమును చూసుకుంటాం, ధన వృద్ధిని చూసుకుందాం మనం కదా. ఇక్కడ సామెతల గ్రంథము 10వ అధ్యాయం 15వ వచనంలో చూసుకున్నట్టయితే, ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయపట్టణము. హల్లెలూయా. ఎలానట? ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయపట్టణము. ఒకడికి ధనము ఉన్నదంటే ఏమని? ఆ భాగ్యము అనుభవించుటకు ఈ స్థితి దేవుడు ఇచ్చాడని మనము అనుకునాలి అని దేవుడి వాక్యం చూసుకున్నాం కదా. మరి ఇక్కడ ఏం చూసుకుంటున్నాడా ధనవంతుడు ఆస్తిని చూసుకుంటున్నాడు. సమస్య వచ్చినా నాకు ధనం ఉన్నది, నాకు బాధ వచ్చినా నాకు ధనం ఉన్నది, నాకు రోగం వచ్చినా నాకు ధనం ఉన్నది కదా, నాకు ఎటువంటి ఏ విధమైన లోపము జరిగినా నాకు ధనం ఉన్నది అని ఆ ధనముని ఆశ్రయపట్టణముగా చేసుకుంటున్నాడు. కానీ దేవుడు అంటాడు ధనవంతుణ్ణి, ఈ రాత్రికి నీ ప్రాణం అడిగితే నీకు ధనం ఎవరి పాలవుతుంది అంటాడు కదా. అందుకే ఏమంటున్నాడు దేవుడు వాక్యం అని అంటే, నీతి మాత్రమే మరణం నుండి తప్పిస్తుంది. ఆస్తి ఉగ్రత కాలం నాడు అక్కరకు రాదు కదా. ఆస్తి మాత్రం ఉగ్రత కాలం నాడు అక్కడికి రాదు. ఆ ధనవృద్ధి కలిగిన వాడు ఏమంటున్నాడంటే ఆయనకు ఆశ్రయపట్టణము కాదు ఉంది కదా. మరి దరిద్రుడు ఎలా ఉంటున్నాడు? దరిద్రుని పేదరికము వానికి నాశనకరం అంట. దరిద్రునికి పేదరికం ఉంటుంది చూడు, తినడానికి తిండి ఉండదు. ఈరోజు చేసింది ఈరోజు తినడానికి కూడా కుటుంబ సభ్యులకు, పిల్లలకు, తనకు పోషించుకోవడానికి ఉండదు. చింపిరి గుడ్డలు ఉంటాయి కదా. నలుగుట్లోకి వెళ్ళలేడు, నలుగుట్లో నిలబడలేడు, నలుగుట్లో మాట్లాడలేడు కదా. నలుగుట్లో మాట్లాడినను వారు మాటను లక్ష్య పెట్టరు. అన్ని విధాలుగా ఉంటున్నప్పుడు ఆయన జీవితమే ఆయనకు నాశనకరమై ఉంటుంది. మనం దేవుడి వాక్యంను చూసుకుంటున్నాం కదా. మన జీవితాలలో కూడా దారిద్రం ఉందేమో, మన జీవితాలలో కూడా దారిద్రం వెంటాడుతుందేమో. కరువు కాటకాలు, కరువు కష్టాలు మనల్ని కూడా ఎలా మనల్ని ఉక్కిరి చేస్తున్నాయేమో కదా. ధనవంతుడు తన ధనమును చూసుకుని ఆశ్రయం అయితే, ఈ పేదవాడు తనను ఆలోచించుకొని కృంగిపోతున్నాడు, నాశనకరంగా ఆలోచించుకుంటున్నాడు. అంటే ధనవంతుడు ఆ రీతిగా బ్రతుకుతారు. పేదరికము నన్ను వెంటాడుతుంది, పేదరికంలో ఉన్న నేను ఈ విధంగా ఉన్నాను అని బాధపడుతూ ఉంటాడు కదా. అదే సమయంలో దేవుడు వాక్యం సెలవిస్తుంది, సామెతల గ్రంథం 30వ అధ్యాయము. మరి అంతకుముందు ఒక మాట చూసుకుందాం. మరి మనము కూడా దరిద్రంలో ఉన్నట్లయితే, పేదరికంలో ఉన్నట్లయితే, మనము కూడా ధనవంతుని చూసి ఆయటిలకూడదు. మనం ధనవంతుని చూసి బాధపడకూడదు. దరిద్రంలో ఉన్న వారిని దేవుడు పైకి లేవనెత్తకు సామర్థ్యుడు, శక్తిమంతుడై ఉంటున్నాడు, బలవంతుడై ఉంటున్నాడు. కింది వరకు మనం చూసుకుందాం. ఇక్కడ దేవుడు అంటాడు 30 సామెతలు 8వ వచనం, వ్యర్థమైన వాటి యందు అబద్ధములను నాకు దూరముగా నుంచుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను. సొలొమోను రాజు అంటున్నాడు, అబద్ధమైన దాన్ని, వ్యర్థమైన దాన్ని అంటే అర్థం లేని వాటిని, వ్యర్థంగా ఆలోచించే దానిని మనం ఎప్పుడు కూడా మనము ఎలా ఉండాలి అని అంటే, వ్యర్థమైన వాటి యందు అబద్ధములందు నాకు దూరంగా ఉంచు అంటున్నాడు సాల్మోన్ భక్తుడు అంటున్నాడు. సాల్మోన్ రాజు ధనికుడు, జ్ఞానవంతుడు కదా. ఈ పరమందు కానీ రాగల యుగాలకు కానీ ఎప్పుడైనా సామ్యుయేలు రాజు అటువంటి జ్ఞానవంతుడు ఇకను ఉండడని దేవుడే సెలవిచ్చాడు. కాబట్టి అంతటి ధనికుడు ఏమంటున్నాడంటే, ధనము అబద్ధములను నాకు దూరంగా ఉంచుము, వ్యర్థమైన వాటిని, అబద్ధములను. అంతేకాదు పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము అంటున్నాడు. ఎలా వేడుకుంటున్నాడు భక్తుడు అనంటే, ఆయన ధనము అనుభవించిన దాంట్లో, ఆయన రాజ్య పరిపాలనలో, ఆయన సమస్తము చూసుకున్న దాంట్లో, ఆయన చెరువులు తవ్వించాడు, బిల్డింగులు కట్టాడు కదా. ఆయనకు ఎంతో మంది భార్యలు, ఎంతో మంది ఉపపత్నులు ఉన్నారు సొలొమోను రాజుకు కదా. ఈ యుగాల వరకు, ఏ యుగమైనా సరే, క్రీస్తు యేసు వచ్చే వరకు అంతటి జ్ఞానం ఉంది. సేవా దేశపు రాజు ఆయన జ్ఞానము చూసి ఆయన శోధించుటకు వస్తుంది. కానీ ఆయన జ్ఞానము చూసి ఆమె ఏమైపోతుంది? అదేవిధంగా ఇక్కడ అదే భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, నాకు పేదరికమునను ఐశ్వర్యమునను నాకు దయచేయకము అంటున్నాడు. ఎందుకంటున్నాడు తెలుసా ఆ భక్తుడు ఆ మాట? నాకు పేదరికము దయచేస్తే నేను దూషిస్తా, ఐశ్వర్యం దయచేస్తే యెహోవా ఎవడు అని నేను అంటా. కాబట్టి నాకు ఏం దయచేయమని అంటున్నాడు ఆయన ఏమంటున్నాడు అంటే, ఇక్కడ తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. హల్లెలూయా. తగినంతనే అనుగ్రహింపు, ఎక్కువ అనుగ్రహించకు. ఐశ్వర్యం ఇస్తే యెహోవా ఎవడంటాను? పేదరికంలో ఉంచితే నిన్ను దూషిస్తాను నేను అంటున్నాడు. పేదరికంలో ఉన్న బిడ్డలారా, దేవుడి ప్రజలారా, పేదరికంలో ఉన్నట్లయితే దేవుణ్ణి దూషించద్దు. దరిద్రులను నేల నుండి లేవంటుడు ఆయన సమర్థుడు అంటుడు, శక్తివంతుడై ఉంటున్నాడు.
లేని దాన్ని ఉన్నట్టు చేయుటకు ఆయన గొప్ప దేవుడు అయి ఉంటున్నాడు, సృష్టికర్త అయి ఉంటున్నాడు, ఆశ్చర్యకరుడు అయి ఉంటున్నాడు. అదేవిధంగా చూసినట్టయితే జీరో బ్యాక్గ్రౌండ్ నుంచి మనల్ని ఉన్నత స్థితిలోకి ఒక చిరునామా కలిగిన ఒక కేరప్ అడ్రస్ బలముగా ఉండేటట్టు దేవుడు దీవించన ఉంటున్నాడు. ఇక్కడ అంటున్న దేవుడు వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథం 3:7 చూసుకున్నట్టయితే అతడు ఆ దినమున కేక వేసి నేను సంరక్షణకర్తనుగాను ఉండనొల్లను. హల్లెలూయా. ఏమంటాడు అతడు ఆ దినమునాడ? ఎందుకంటున్నాడు ఆ మాట అంటే, నా ఇంట ఆహారం ఏమీ లేదు, వస్త్రం ఏమీ లేదు, నన్ను జనాధిపతిగా నియమింపరాదను. ఎవరంటారు ఈ మాట? పేదవాడు అంటాడు. పేదవాడిని ఒకవేళ నిలబెడితే ఆ పేదవాడు జ్ఞానము కలిగి ఉండి ఒక మాట అంటాడు. ఏమని అంటాడు అంటే, మేము తగము దానికి అని అంటాడు. నేను సంరక్షకుడు ఉండను. ఎందుకు ఉండగోలనంటే, నా ఇంటి ఆహారం ఏమీ లేదు, నేను నా కుటుంబంను చూసుకునాలి అని అంటాడు. ఇక్కడ నాకు వస్త్రం ఏమీ లేవు అని అంటాడు. జనాధిపతిగా నన్ను నియమింపరాదు అంటాడు కదా. మనుషులము కడుపు కొరకే పుట్టలేం మనము, కాబట్టి ఆ విధంగా ఉంటుంది. అదే రీతిగా చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశకాండం 15:11 బీదలు దేశంలో ఉండక మానరు, అందుచేత నేను నీ దేశములో ఉన్న నీ సహోదరులకు దీనులకు. ఏమంటున్నాడు? బీదలు దేశంలో ఉండకుండా మానరు అంటున్నారు. ఉంటారు బీదలు, కాబట్టి అందుచేత నేను నీ దేశంలో ఉన్న నీ సహోదరులకు దీనులకు బీదలకును ఆవశ్యకముగా నీ చెయ్యి చాపవలనని ఆజ్ఞాపించుచున్నాను. హల్లెలూయా. ఏం ఆజ్ఞాపిస్తున్నారు? దేశంలో బీదలు ఉండక మానరు, కాబట్టి వారందరికీ వారు ఎవరంటున్నారు? వారు నీ సహోదరులు అంటున్నాడు కదా. దేవుడు వాక్యం సెలవిస్తుంది. లూకా సువార్తలో అంటాడు ఒక మాట. దేవుడు ఏమంటాడంటే, మిక్కిలి అల్పులైన మీలో మీరు ఒకరికి చేసిన ఎడల అది నాకు చేసినట్లు అంటాడు కదా. మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. అలా నీవు ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆవశ్యకముగా తొందరగా వారిని కనబడగానే, వారిని నువ్వు చూడగానే, వారిని నువ్వు కనుగొనగానే, నీ వారి గురించి వినగానే ఏమి చేయాలంటే నీ చెయ్యి వారికి చాపవాలని ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞ బయలుదేరింది అక్కడ. ఎవరికి ఏడల? బీదల ఏడల కటాక్షించుమని. బీదలు దేశంలో ఉంటారు, కానీ వారి ఎడల నీవెలా ప్రవర్తించాలి? వారికి నీ చెయ్యి చాపాలి, వారికి భోజనం పెట్టాలి, వారికి వస్త్రములు ఇవ్వాలి, వారిని ఆదరించాలి, వారిని ఆదుకునాలి, వారిని ధైర్యపరచాలి, క్రీస్తులోకి వారిని నడిపించాలి అని ఇక్కడ వాక్యం సెలవైతుంది. మత్తయి సువార్త 26:11 చూసినట్లయితే బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను అని దేవుడు అన్నాడు ఒక మాట. బీదలు ఎల్లప్పుడూ కూడా మీతో ఉంటారు, కానీ నేను ఎల్లప్పుడూ ఉండను అని అంటాడు. ఎప్పుడు? ఆమె పాపపు స్త్రీ ఆయన పాదాల దగ్గర అత్తరు పోసినప్పుడు అంటాడు కదా, యేసుక్రీస్తుల వారు బీదలు మనకు ఎల్లప్పుడూ ఉంటారని. ఎందుకు అన్నాడో తెలుసా? నేను ఈ దినము మేము ఉండను కాబట్టి ఈమె నా భూస్థాపన నిమిత్తం చేస్తుంది. బీదలు ఎల్లప్పుడూ నీతో ఉంటారు. నీతో ఉంటున్న బీదలు నీ సహోదరులు. నీతో ఉంటున్న బీదలకు నువ్వేం చేస్తున్నావు? నీతో ఉన్న బీదలకు నువ్వేమి చేయాలి? బీదలను కనికరించువాడు ధన్యుడు, యెహోవాకి వాడు అప్పించినట్టు. బీదలను కనికరించువాడు ధన్యుడు, వాడి రోగశయ్యం మీద యెహోవాని ఆదుకును అని నా దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు వాక్యం అంటుంది. సామెతల గ్రంథము 2:8 మనం ఇక్కడ 28 ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని అని అనుకుంటాడు. ఏమనుకుంటాడు ఐశ్వర్యవంతుడు? వాడికి ఏమీ తెలియదు, కానీ ఏమనుకుంటాడంటే నేనే జ్ఞానిని అంటాడు అని ఇక్కడ అంటాడు. ఏమంటున్నాడు అంటే, వివేకము గల దరిద్రుడు వాడిని పరిశోధించును. దరిద్రుడికి ఏముంది? ఇక్కడ వివేకం ఉంది కదా, వివేచించే ఆలోచన ఉంది, జ్ఞానం ఉంది కదా. అక్కడ దరిద్రుడికి లేదు. దరిద్రుడికి ఎందుకు ఉండదు? ధనవంతుడికి ఎందుకు ఉండదు అని అంటే, ధనవంతుడికి తినడము తెలుసు, తిరగడము తెలుసు, అన్యాయమైన తీర్పులు తీర్చడము తెలుసు, అన్యాయంగా మాట్లాడడం తెలుసు, అబద్ధములాడడము తెలుసు, అపహరించడము తెలుసు కదా. కాబట్టి భేదవాడికి, దరిద్రుడికి అవి తెలియదు. వాడి దరిద్రమే తెలుసు. వాడికి ఆ దరిద్రములో నీతి తెలుసు, ఆ దరిద్రంలో సత్యము తెలుసు, ఆ దరిద్రములో న్యాయము తెలుసు, ఆ దరిద్రములో బాధ తెలుసు, ఆ దరిద్రములో సంతోషాన్ని వెతుక్కుంటాడు. కాబట్టి ఐశ్వర్యవంతుణ్ణి ఇక్కడ దరిద్రుడు ఏం చేస్తాడంటే పరీక్షిస్తాడు ఎటువంటి వాడు ఎలా ప్రవర్తిస్తున్నాడు అని. అప్పుడు దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రభు, ధనవంతులందరూ ఇంతేనా? పేదవారికి దేవుడు మంచి జ్ఞానం ఇచ్చావని కదా. అదే చూసుకుంటే పేదవారి ఎడల చాలా మంది పగ తీర్చుకుంటారు. ఆ పగ తీర్చుకున్న విషయంలో కొన్ని చూసుకుందాం మనం. ఇక్కడ సామెతలు 14:20 ఒక మాట అంటాడు. ఏమని? దరిద్రుడు తన పొరుగు వానికి అసహ్యుడు, ఐశ్వర్యవంతుడును ప్రేమించువారు అనేకులు. హల్లెలూయా కదా. కొంతమంది పగ తీర్చుకోవాలనుకుంటే దరిద్రుడు ఎలా నట్టు ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది అంటే, దరిద్రుడు తన పొరుగు వాడికట అసహ్యుడట, ఐశ్వర్యవంతుడిని ప్రేమించువారు అనేకులు. అంటే ఐశ్వర్యవంతుడు ఉంటాడు,
పేదవాడు ఉంటాడు కదా. మరి పేదవాడిని అసహించుకొని ఐశ్వర్యవంతుని దరికి తీసుకుంటున్నాం, ప్రేమిస్తున్నాం అంటే అక్కడ ఏముంది? ప్రేమ ఉందా? ప్రేమ లేదు, స్వార్థం ఉంది కదా. మన అవసరములకు ఆ ఐశ్వర్యవంతుని మనం వాడుకుంటున్నాం, మన అవసరతలు తీర్చుకుంట కొరకు ఐశ్వర్యవంతుని ఎక్కిస్తున్నాం, ఐశ్వర్యవంతుని గొప్ప చేస్తున్నాం, ఐశ్వర్యవంతుని ప్రేమిస్తున్నాం. అదే దరిద్రుడి దగ్గర ఏమీ లేదు కాబట్టి వాడిని అసహించుకుంటాం. వాడు పరిపూర్ణమైన ప్రేమ చూపించినను మనం అసహించుకుంటాం, మనం దరిదాపులకు రానిచ్చుకోము. ఎందుకు రానిచ్చుకోము అని అంటే వారి దగ్గర నుంచి, దరిద్రుడి నుంచి ఏమి మనకు లాభం లేదు, ఈ లోకము లాభము ఆశించేది. కానీ క్రీస్తు ప్రేమ అటువంటిది కాదు. దరిద్రులను మరి దగ్గరకు తీసుకుంటుంది, దరిద్రుల పక్షము నిలబడుతుంది, దరిద్రులను భూమి లోపల నుండి పైకెత్తుంది, ధనవంతులు సిగ్గుపడినట్లుగా కదా. అంతటి ఐశ్వర్యంతో రింపుతుంది. ఎవరి ప్రేమ? యేసుక్రీస్తుల వారి ప్రేమ. యేసుక్రీస్తుల వారి ప్రేమ అలా ఉంటుంది. ఈ లోకంలో ఉన్న ప్రజల ప్రేమ ఎలా ఉంది? ఐశ్వర్యవంతుని దరిచేర్చుకొని దరిద్రుని దూరం చేసేది ఉంటుంది. ఆ దరిద్రుడు దూరపడినప్పుడు అదే జీవితంలో అదే స్థితిలో నీవు ఉన్నట్లయితే, అదే స్థితిలో దరిద్రంలో నీవు ఉండి, ఆ దరిద్రుడు ఐశ్వర్యవంతులో ఉండి ఐశ్వర్యవంతుడిని ప్రేమించి నిన్ను ప్రేమించకపోతే, ఆ స్థితి నీకొస్తే, ఆ గతి నీకు పడితే నీ స్థితి ఏమిటి? నీ గతి ఏమిటి? నీ బాధ ఏమిటి? ఆ దరిద్రుడు అన్ని రకాల హింసలు, అసహ్యాలన్నీ భరిస్తున్నాడంటే ఆ దరిద్రుడి గుండె దేవుడి గుండె. ఆ గుండెకు అంత ధైర్యమును దేవుడు వాక్యం చేత రింపాడు. మరి నీకు ఉందా ఆ ధైర్యము? మరి నీవు అలా ప్రేమిస్తున్నావు ఐశ్వర్యవంతుడిని, దరిద్రుడిని ప్రేమించలేకపోతున్నావు, అసహించుకుంటున్నావు. నీవే దరిద్రుడవైతే నీకు దరిద్రుడము ఓర్చుకునే శక్తి ఉందా? ఆ దరిద్రమును అనుభవించే శక్తి ఉందా? ఆ దరిద్ర విషయంలో ప్రజలు నిన్ను దూరం చేసే శక్తి ఉందా? నీ స్నేహితులు నిన్ను తొలగించుకుంటున్నప్పుడు బాధ భరించే శక్తి నీకుందా? జాగ్రత్త దేవుని బిడ్డలారా. ఎప్పుడైనా దేవుడి వాక్యము మనము దేవుడి యందు నిలబడి ఉండాలి. ఇక్కడ దేవుడి వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథము 19:7 సెలవిస్తుంది, బీదవాడు తన చుట్టములకు అసహ్యుడు అంటున్నది. ఎవరికి అసహ్యమట? బీదవాడు చుట్టములకు అసహ్యుడు. నిజమే, ఎందుకంటే బీదవాడి దగ్గర ఏమీ లేదు కాబట్టి చుట్టములు పెండ్లకు పిలువరు కదా, విలువైన కార్యక్రమములకు పిలువరు. ఎందుకంటే వారి పరువు పోతుంది, వారి స్టేటస్ తగ్గిపోతుంది. ఈ బీదవాడు వస్తే, ఈ బీదవాడు మన చుట్టము అని చెప్తే మనకు ఈకారం అవుతుంది. ఆ పేదవాడికి ఇల్లు లేదు, ఆ పేదవాడు కిరాయిలో ఉంటున్నాడు, ఆ పేదవాడికి ఇల్లు లేదు. మనందరికీ ఇల్లు ఉన్నాయి కదా. మనం అదే రీతిగా ఇళ్లలో ఉన్న వారిని అందరం పిలుచుకున్నాం. ఆ పేదవాడు వస్తే వీళ్ళు ఎవరంటే వారు చెప్పుకోవడానికి ఇష్టపడరు, అసహ్యించుకుంటాడు. చుట్టములకు అసహ్యుడు అంటున్నాడు. అట్టి వానికి స్నేహితులు మరి దురస్తులగురుదురు. అట్టి వానికి స్నేహితులు కూడా దరిదాపులకు రారు. ఎందుకు రారు అని అంటే స్నేహితుడు అని చెప్పుకోవడానికి వారికి నామోషిగా ఉంటుంది. దరిద్రుడు కదా కాబట్టి నామోషిగా ఉంటుంది. వారు దూరస్తులగుదురు. వారిని ఏమంటున్నాడు? వాడు స్వార్థకమైన మాటలను వింటాడు. ఎందుకంటే ఏనట నిరార్థకమైన మాటల మీద వెంటాడతాడట. నిరార్థకం అంటే అర్థం లేని మాటలను. ఎందుకో తెలుసా? ఆయన నా బాధ పెడుతున్న ఆ ప్రజలను బట్టి, ఆ బాధ పెడుతున్న ఆ స్నేహితులను బట్టి, బాధ పెడుతున్న బంధువులను బట్టి నిరార్థకమైన మాటలు వెంటాడతాడు. దయచేసి మనం ఆ స్థితిలో ఉంటే, మనల్ని బాధపడితే మనము కూడా వెంటాడతామేమో. దయచేసి మనము చూపించే ఒక్క చిన్న అసహ్యం అనేది అది పెద్దదై ఉంటుంది. ఒక అసహ్యం అనేది ఒక దరిద్రుణ్ణి ఎంతటి లోతులో ఉన్న ఒక భయంకరమైన దురవస్థలకు తోచివేస్తున్నాం. అదే మనము క్రీస్తు ప్రేమలో ఉండి, క్రీస్తు ప్రేమ కొంచెము మనం వారికి చూపించినట్లయితే ఆ చిన్న ప్రేమనే వారిని ఎలా అర్థము కలిగిన మాటల్లోకి లాగుతుంది. అర్థవంతమైన జీవితము జీవించాలని ఆశ పుట్టిస్తుంది. అర్థవంతమైన బ్రతుకు మేము కూడా బ్రతకాలి కదా అని ఆలోచన కలిగిస్తుంది. ఈ ఆలోచనని కలిగించేది యేసుక్రీస్తుల వారి ప్రేమ. ఆ ప్రేమ మనలో ఉంది. మనము ఆ ప్రేమ చూపించాలి. కానీ వారిని ఎప్పుడు మనం అసహించుకోకూడదు. ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఏమంటుందంటే ప్రసంగి 9:16 కాగా నేను ఇట్లనుకుంటుని, బలము కంటే జ్ఞానము శ్రేష్టము గాని. ప్రసంగి సాల్మోన్ రాజు అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే బలము కంటే జ్ఞానము ఎంతో గొప్పది అంటున్నాడు. ఆయన శ్రేష్టం అంటున్నాడు, మంచిది అంటున్నాడు కదా, విలువ కలిగింది అంటున్నాడు. ఎందుకో తెలుసా? బలము ఉంటే నీ మట్టుకు నీకే ఉపయోగం. అదే జ్ఞానం ఉంటే నువ్వు ప్రపంచాన్ని కూడా పరిపాలించగలవు. నీకు జ్ఞానం ఉంటే నీ పేదరికాన్ని ఐశ్వర్యంగా మార్చుకునగలవు. నీకు జ్ఞానం ఉంటే నీ రోగశయ్య మీద నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకునగలవు. ఇచ్చిన దేవుడు ఆయనని. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఏమని? నీకు బలము కంటే జ్ఞానము శ్రేష్టము కానీ బీదవారి జ్ఞానము తృణీకరింపబడును అంటున్నాడు. ఎంత బాధ ఈ విషయంలో చూసుకున్నట్లయితే. ధనవంతుడికి జ్ఞానం లేదు, మనం ఇందాక చూసుకుందాం. పేదవాడు పరిశోధిస్తాడు, పేదవాడికి జ్ఞానం ఉంది. కానీ పేదవాడి జ్ఞానమును తృణీకరిస్తారు. వాడు జ్ఞానవంతుడే, వాడి జ్ఞానము మాట్లాడాలి. అది ఐశ్వర్యవంతుడు అబద్ధము మాట్లాడని తెలిసి తెలియని మాట మాట్లాడని డబ్బులున్నాయి కదా.
కదా, ఐశ్వర్యం ఉంది కదా, ధనఘనతలు ఉంది కదా, వెండి బంగారులు ఉన్నాయి కదా, అవి చూసి వాడికి మాట రాకపోయినా, మాట్లాడడానికి చేత కాకపోయినా, మాటలో సారాంశం లేకపోయినా, మాటకు విలువ లేకపోయినా, మాటకు అర్థం లేకపోయినా, ఆ మాటలో నుండి ఎవరు బ్రతకలేకపోయినాను సరే దానికి పెక్కు విలువనిస్తారు. మరి ఇదే దరిద్రుడికి జ్ఞానం ఉంది. ఈ జ్ఞానము మరణము అవుతున్న వారిని జీవంలోకి నడిపిస్తుంది. ఈ జ్ఞానము బాధలో దుఃఖంలో ఉన్న వారిని భయపడకు, నేను కూడా దుఃఖంలో బాధలో ఉన్నాను, దేవుడు నన్ను ఆదరించడానికి ధైర్యం చెప్పిస్తుంది. ఆకలితో ఉన్న వారిని ధైర్యపరుస్తుంది. ఎలా భయపడకు, దేవుడు నా ఆకలి తీర్చాడు, నీ ఆకలి తీరుస్తుంది అని చెప్పే జ్ఞానం ఉంది. కానీ ఆ జ్ఞానమును ఎవరంటే తృణీకరిస్తారంటున్నాడు. తృణీకరింపబడిన వారి మాటలు ఎవరిని లక్ష్యము చేయరు. వారి మాటలు ఎవరైనా విలువనిస్తారా? విలువనివ్వరు. ఎంతటి విలువైన మాటలు వారు మాట్లాడినను వారికి విలువనివ్వరు. ఎందుకంటే వారి దరిద్రము వారిని వెంటాడుతుందని ఒకటి చూస్తారు. కానీ అక్కడ ఏం చూస్తున్నాడు సాలమోన్ రాజు? బలము కాదు గొప్పది, జ్ఞానమే గొప్పది. దరిద్రుడి దగ్గర జ్ఞానం ఉంటుంది. భయపడకు. దరిద్రంలో ఉన్నావా? క్రీస్తు జ్ఞానం ఇస్తాడు. ఎలా లేవాలో. నీకంటే నీ చుట్టూన్న వారందరినీ చూసి కృంగిపోతున్నావేమో, నీ చుట్టములందరికీ నీకంటే ఐశ్వర్యం ఉందేమో, నీ చుట్టములందరి ఎడల నీ కుటుంబమే దిగజారిన స్థితిలో ఉందేమో, ఆర్థిక ఇబ్బందులలో ఉందేమో, కరువు కాటకాలలో ఉందేమో, ఎప్పుడు చూడని కరువు చూస్తున్నావేమో. భయపడకు. దేవుడు అంటున్నాడు, పరిశోధించే జ్ఞానమును దేవుడు నీకు ఇచ్చాడు, పేదవాడికే ఇచ్చాడు. కాబట్టి ఆ పేదరికంలో ఉండి దేవుని జ్ఞానం అడుగు. దేవుడు నీకు ఆస్తి సంపాదించుకునే సామర్థ్యం ఇస్తాడు. దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు. నీ చుట్టములందరికంటే, నిన్ను ఆశ్రయించుకున్న వారందరికంటే, నీ మాట విలువని చేయని అందరికంటే దేవుడు నిన్ను పెంట కుప్పల నుండి ధనవంతులుగా చేయుటకు దేవుడు శక్తిమంతుడై ఉంటున్నాడు. ఆ దేవుణ్ణి ప్రేమించు, ఆ దేవుణ్ణి చూడు, ఆ దేవుణ్ణి కొనియాడు, ఆ దేవుణ్ణి వెంబడించు, ఆ దేవుడి మాటలను లక్ష్యం ఉంచు. ఆయన మాటలను అర్థవంతమైన ఉంటున్నాయి. ఇక్కడ అదే విధంగా చూసుకుంటుంది యాకోబు 22:5-6 చూసుకుందాం. అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు. ఎలానంట? అయితే మీరు ఏం చేస్తారంటే దరిద్రులను అవమానపరుస్తారు. ఊరికే వారి దరిద్రులు కదా, వారికి ఎవరు లేరు కదా, మాటికి వెళుతుంటే వస్తున్నప్పుడు ఒక మాట, పోతున్నప్పుడు ఒక మాట, వారిని చూసి అవమానించడం, వారిని చూసి అసహ్యించుకోవడం, ఇటువంటి అన్ని జరుపుతారు. కానీ ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు అంటున్నారు. ఎవరైతే అలా దరిద్రులను అలా చూసి ధనవంతులను ప్రేమిస్తున్నారో, ఆ ప్రేమించిన వారిని ఎలా చేస్తారట? ఆ ధనవంతులు కఠినముగా అధికారము చూపుతారు మీ మీద. కఠినమైన అధికారం. అది తెలుసా ఎలా ఉంటుందో? అధికారము చేతిలో ఉంది కదా. కాబట్టి ఇక్కడ అంటాడు, మిమ్మును న్యాయ సభలకు ఈడ్చుచున్నవారు వీరే కదా అంటాడు. ఎటువంటి సభలకు? న్యాయ సభలకు ఈడ్చుచున్నవాడు వీరే కదా అని అంటాడు కదా దేవుడి వాక్యం. అదే విధంగా చూసుకున్నట్లయితే 6వ వచనంలో అయితే మనం ఇక్కడ మొట్టమొదట 5వ వచనం ఎందుకు చివరిసారి చూసుకుంటున్నామంటే, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను. హల్లెలూయా. ఈ యాకోబు 2:5-6 చూసుకున్నాలి. మనం 6 చూసుకున్న తర్వాత 5 ఎందుకు చూసుకుంటున్నామంటే, ఇవన్నీ విన్నాం కదా, బలమైన మాటను మన జీవితంలో జ్ఞాపకం ఉంచుకుంటామని కదా. ఇక్కడ చూసుకుందాం. నా ప్రియ సహోదరులారా ఆలకించండి. వినండి నా ప్రియులారా, నా దేవుని బిడ్డలారా, మీరు ఆలకించండి. ఏం ఆలకించండి? ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని, ఈ లోకంలో దరిద్రులు, దయచేసి గమనించాలి, ఈ లోకంలోని దరిద్రులు, పరలోకంలో వారు ధనవంతులే. వారు పరలోకములో బహుధనవంతులైంటున్నారు. ఈ లోకంలో వారు దరిద్రులైన వారిని విశ్వాసమందు, ఎలా? క్రీస్తు యేసునందు విశ్వాసమందు ఎలా? భాగ్యవంతులుగాను. ఎలానట? భాగ్యము అంటే ధనవంతులుగాను కదా, ధనవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? హల్లెలూయా. ఇప్పుడు దరిద్రులను చూసి అసహ్యించుకున్న వారు సిగ్గుపడాలి. పేదరికమును చూసి అసహ్యించుకున్న వారు సిగ్గుపడాలి. దరిద్రుని అవమానపరచువాడు సిగ్గుపడాలి. ఎందుకో తెలుసా? దేవుడే అంటున్నాడు, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా, తన్ను ప్రేమించు వారికి, ఎవరిని ప్రేమించు వారికి? యేసుక్రీస్తుని ప్రేమించు వారికి. అంటే దరిద్రులు ఎక్కువగా ప్రేమిస్తారు. ఎందుకో తెలుసా? వారు దరిద్రంలో ఉన్నను సరే, ధనవంతుడైన క్రీస్తు మాతో ఉన్నాడు. మా బాధలలో, మా ఇరుకులలో, మా కష్టాల్లో, మా కరువులు, కాకోలముల చేత ఆహార రొట్టెను మాంసం ముక్కను పంపిన దేవుడు, పేద విధవరాలను పోషించిన దేవుడు, బీదలను కనికరించిన దేవుడు. ఈ దినములో మేమున్న స్థితి అదే. కాబట్టి ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మార్పు లేనివాడు, మారనివాడు. కాబట్టి
కాబట్టి మమ్మల్ని కూడా ఆయన కనికరిస్తున్నాడు. ఆయన మమ్మల్ని పోషిస్తున్నాడు. ఈ ఇంతటి కరువులో ఇంతటి వేదనలో మమ్మల్ని పోషిస్తున్నాడు అని తన్ను ప్రేమించు వారికి, దేవుణ్ణి ప్రేమించు వారికి ఎలా విశ్వాసమంతు భాగ్యవంతులు. హల్లెలూయా. ఎలానట విశ్వాసంలో భాగ్యవంతులు, విశ్వాసంలో ధనవంతులు. ఈ లోక పరంగా వారు దరిద్రులే కావచ్చు. నా ప్రియ సహోదరులారా ఆలకించు, వినండి. ఈ లోక విషయంలో వారి దరిద్రులైన వారిని విశ్వాసమంతు భాగ్యవంతులుగాను, ఎలానట విశ్వాస విషయంలో ఎలా ఉన్నారు? ధనవంతులుగా ఉన్నారు. ధనవంతుడి దగ్గర ఏ విశ్వాసం లేదు. వాడు డబ్బు మీద ఆశ్రయం, డబ్బు మీద ఆధారం, డబ్బే సమస్తం అనుకుంటున్నాడు. కానీ దరిద్రుడు దేవుడి యందు విశ్వాసం ఉంచాడు. ఎలానట ఆ విశ్వాసమే ఆయనకు ధనముగా మార్చబడింది. ఎందుకు? రోగం వచ్చినప్పుడు ప్రభువా నీ గాయములు నన్ను ముట్టి స్వస్థపరచును గాక అని విశ్వాసంలో ఉంటాడు. ఆ విశ్వాసం తడిన అడగడము పరలోక ధననిదైన ధనమును, ఆరోగ్యం అనే ధనమును ఆయనకి ఇస్తాడు. ప్రభువా ఈ దినము ఇంతే ఉంది, ప్రభువా ఇంతే రేషన్ ఉంది, ఇంట్లో లేదు అని ముర్రపెట్టినప్పుడు దేవుడు ఏ రూపంగా సరే వారి విశ్వాసమును బట్టి, ఆ విశ్వాసంలో వారు ధనవంతులు కాబట్టి వారి ధన సమృద్ధిని దేవుడు వారికి ఇస్తాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి, యేసుక్రీస్తును ప్రేమించు వారికి, విశ్వాసమందు ధనవంతులు కదా వారు, ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన, ఎవరు? దేవుడు వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా. హల్లెలూయా. పరలోక రాజ్యం నేను మీకు ఇస్తాను, దరిద్రులది పరలోక రాజ్యం అన్నాడు దేవుడు కదా. ఆ రాజ్యమునకు వారిని వారసులుగా చేస్తకును, వారసులవుటకును, ఎలానంట వారసులుగాను ఉండుటకును, అవుటకు కాదు, వారసులుగా అక్కడ ఉండుటకు. ఇక్కడ పరలోక రాజ్యం దేవుడిచ్చిన ఆ ధన సమృద్ధి గల రాజ్యం, దగదగ మెరిసే రాజ్యం, బంగారు వీధుల రాజ్యం కదా, మహిమ కిరీటం గల రాజ్యం, రత్నాల కిరీటం కలిగిన రాజ్యం. ఆ రాజ్యంలో ఎలానట వారు ఉండుటకు దేవుడు వారిని ఏర్పరచుకొనలేదా? ఏర్పరచుకున్నాడు. కాబట్టి అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు. 6వ వచనం, ఇప్పుడు దరిద్రులను అవమానపరచుదురు, అవమానపరచకూడదు అంటున్నాడు. ఎంత బలమైన వాక్యం! ఈ వాక్యమును చూసి మనము సిగ్గు తెచ్చుకొని పేదలను కనికరించాలి. మనము బుద్ధి జ్ఞానము తెచ్చుకొని పేదరికంలో ఉన్నవారము ధైర్యపడాలి, బలైన పడకూడదు. దేవుడు రాజ్యం అనుకుని ఈ లోకంలోని ధనవంతులం అయినను సరే, ఈ లోకంలో కూడా కాదు, లోక విషయంలో మనం దరిద్రులం, కానీ విశ్వాస విషయంలో మనం భాగ్యవంతులం, ఐశ్వర్యవంతులం. కాబట్టి మనతోనే మన దేవుడున్నాడు, నడిపిస్తాడు అనే ధైర్యం, నిశ్చత దేవుడి అందులో మనకు ఈ దినము నాడు మనల్ని మనం పురికొనిపోయి దేవుడు వాక్య విషయంలో నిలబడి ఆయన విశ్వాసం అందు మనము పరిపూర్ణమైనట్లయితే దేవుడు మన అవసరాలు తీర్చనంటున్నాడు. ఇటు మాటలు దేవుడు మనందరి ఆత్మీయత దీవించి ఆశీర్వదించి ఫలింపజేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మెనో హోజే ఛానల్ ప్రార్థించండి, పాల్గొనండి. ప్రైజ్ ది లార్డ్.